వీడు తమ్ముడేది అన్నం పొంది ఏమైంది? ఈ 5 రాస్కెల్స్ జైలు నుంచి తప్పించుకున్నారు అనగానే ఎక్కడో చోట నీ చేతిలో విరిగిపోతారనుకున్నాను. అడ్డంగా విరిగిపోయారు. కంగ్రాచ్యులేషన్స్. ఐఎమ్ సారీ, నిన్ను పొగిడే అర్హత నాకు లేదు. ఎందుకంటే మా పోలీస్ వాళ్ళం ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తామో ఎప్పుడు సంకెళ్ళు వేస్తామో మాకే తెలియదు. అవును దేవుడు, మళ్ళీ మీరంతా కలిసిపోయినట్టున్నారే. మేము కలిసామంటాం కంటే మా తప్పులన్నీ మర్చిపోయి మా మరిదే మమ్మల్ని కలుపుకున్నాడండి. మీ తమ్ముడిని చూస్తుంటే నాకు మాట చెప్పాలనిపిస్తోంది. ఇలా శౌర్యంతో శత్రువుల్ని సాధించి ధీరుడయ్యాడు, సహనంతో అయిన వాళ్ళందరినీ జయించి మగ ధీరుడయ్యాడు. అవును, మన ఇంటి ఆదిమూర్తి బాబా ఎక్కడా? ఇక్కడే ఉన్నాను సార్. నేను చేసిన పాపాలకి క్షమాపణ అడగడానికి కూడా మొహం చెల్లడం లేదు. నన్ను మన్నించు రవి. నేను చేసిన తప్పులన్నీ ఇన్ని కాదు. నా స్వార్థం కోసం మీ అన్నయ్య చేత ఇల్లు ఫ్యాక్టరీ అమ్మించి ఆ డబ్బు పోవడానికి కూడా నేనే కారకున్నయ్యాను. पुलिस के हाथ बहुत लंबे होते हैं, उससे बच के कोई कभी कहीं नहीं जा सकते. డబ్బు పోలేదు, అది కొట్టేసిన రాస్కెల్స్ పోలేదు. చూడటో వ్యాపారాలకేం తక్కువ లేదు కానీ పెట్టలేకి దొరికిపోయాం కాబట్టి దొంగలమయ్యామండి. లేకపోతే ఇలాంటి అందగత్తికి నాలాంటి జమీందారికి వంగి సలాం చేయరా మీరు? కాదు, బూతు. ఇంకెందుకని అలా బూతు కోతలతో ఏడిపిస్తావు కానీ పద. అది గుర్తుగా మళ్ళా కలుద్దాం. మొదటి నుంచి మా ఇంటి వ్యవహారాలన్నీ మా చిన్ననే చూస్తుండేవాడు. ఇవి ఆయనకి అప్పచెప్పండి. బాబు, మీ ఇంటికి శనిలాగా దాపరించి ఇన్ని కష్టాలు కలిగించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నుంచి మీ ఇంటి కాపలా కుక్కలా ఉండిపోతారు. ఓకే.